ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారా? మీ అందరూ బాగుండాలని నా అనుదిన ప్రార్థనలో నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. మీ యొక్క ప్రార్థన విన్నపములను కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఈరోజు మీ కొరకు దేవుని వాగ్దానం యెషయా 40:29 సొమ్మసిల్లిన వారికి బలమునిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయవాడు ఆయనే. అవును ప్రియులారా, ఈరోజు మరి ఒక చక్కని వాగ్దానంతో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అదేమిటంటే సొమ్మసిల్లిన వారికి బలమునిచ్చేవాడు ఆయనే. ఆయన శక్తిహీనులకు బలాభివృద్ధి కూడా కలుగజేస్తాడంట. ఈరోజు అనేక మంది మనుషులు సొమ్మసిల్లి పడిపోతున్నారు. ఎందుకంటే బలము లేక, ఇంకా నా వల్ల కాదు, ఇంకా నేను ఇది అసాధ్యమైన పని, నేను ముందుకు వెళ్ళలేనని ధైర్యం సరిపోక, బలము సరిపోక సొమ్మసిల్లి పడిపోతున్నారు. వాళ్ళ తక్కువ బలము కలిగే శక్తిహీనులుగా వాళ్ళు ఉండిపోతున్నారు. వాళ్ళు చేయవాలను కార్యాన్ని, వాళ్ళు సాధించాలనుకునే కార్యాలను సాధించలేక వెనక్కి పడిపోతున్నారు. ఈరోజు అటువంటి పరిస్థితుల్లో ఉన్నావా? దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, మనము సొమ్మసిల్లి పడిపోయిన వారమైనట్లయితే దేవుడు మనల్ని బలమునిచ్చి లేపుతాడంట. శక్తిహీనులమైతే ఆయన మనకి బలాభివృద్ధి కలగజేస్తాడంట. అవునండి, ఈ ప్రపంచంలో అందరికన్నా బలవంతుడు ఎవరైనా ఉన్నారంటే అది దేవుడు మాత్రమే అండి. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు బలము లేక సొమ్మసిల్లి పడిపోయి ఉన్నావా? ఇది నా వల్ల కాదు, నేను శక్తిహీనురాల్ని, బలహీనురాల్ని, నా వల్ల కాదు, ఈ కార్యంలో నీ ముందుకు వెళ్ళలేను, నేను ధైర్యం చేయలేను, నువ్వు సొమ్మసిల్లి పడిపోతున్నావా? ధైర్యం సరిపోక నువ్వు ఆగిపోతున్నావా? దేవుడి రోజు నీతో మాట్లాడుతున్నది ఏమిటంటే, సొమ్మసిల్లిన వారికి ఆయన బలం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. ఈరోజు నువ్వు సొమ్మసిల్లిన పరిస్థితిలో ఉంటే, నా వల్ల కాదు అని నువ్వు కృంగిపోయిన పరిస్థితిలో ఉంటే, దేవుడు నీతో మాట్లాడుతుంది ఏంటంటే, నీకు బలం ఇచ్చి నిన్ను ఆయన లేపుతాడంట. నీకు శక్తిహీనుడుగా నువ్వు ఉన్నట్లయితే దేవుడు నీకు బలాభివృద్ధి కలగజేస్తాడంట. అవును, ఆ రోజు సంసోను అనేక వేల మందిని గాడిద యొక్క దవడ ఎముకతోనే చంపివేశాడండి. అంత బలము సంసోనికి ఎలా వచ్చింది? అది కేవలం దేవుని యొక్క ఆత్మ అభిషేకం నుంచి. ఈరోజు నీకు, నాకు, మనందరికీ అటువంటి గొప్ప బలము, గొప్ప శక్తి కలిగి మనం ఉండాలి. అసాధ్యమైన కార్యాలు మన ద్వారా చేసి దేవుడు మనని మహిమపరచుకోవాలి అంటే మనము దేవుని నుంచి బలము పొందుకోవాలి. దేవుడు మనకి బలాభివృద్ధి కలగచేయాలి. దేవుని మనం బలము అడగాలి, శక్తిని అడగాలి. ఆయన నామాన్ని మహిమపరచుకోవడానికి, ఆయన కొరకు అనేకమైన గొప్ప కార్యాలు చేయడానికి మనము దేవుని శక్తిని, బలమును అడగాలి. ఈరోజు నువ్వు శక్తిహీనుడుగా, బలహీనుడుగా నువ్వు ఉన్నట్లయితే దేవుడు నేను బలవంతుడిగా మార్చబోతున్నాడు, శక్తివంతుడిగా మార్చబోతున్నాడు. అవును, మనకి బలాభివృద్ధి కలుగజేసి ఆయన నామాన్ని ఆయన మహిమపరుచుకుంటాడు. ఈరోజు నన్ను, మనందరినీ దేవుడు అసాధ్యమైన కార్యాలు చేసి ఆయన నామాన్ని మహిమపరుచుకోవాలనుకుంటున్నాడు. అందుకు మనకి ఎంతో బలము, శక్తి కావాల్సి ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో బలము కోసం, శక్తి కోసము, ఆయన నామాన్ని మహిమపరచుకోవడం కోసం మనము శక్తిని అడిగినట్లయితే దేవుడు మనకి బలమును అనుగ్రహించి గొప్ప కార్యాలు చేస్తాడండి. అవును, ఆ రోజు కీర్తనకారుడు అన్నాడు, యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలగచేసి వారిని ఆశీర్వదించును. అవునండి, దేవుడు మనకి బలమును, సమాధానమును అనుగ్రహించి మనల్ని ఆశీర్వదిస్తారని మాట్లాడుతున్నాడు. ఈరోజు నీ కుటుంబంలో బలహీనురాలుగా నువ్వు గుర్తించబడుతున్నావా? నీ యొక్క ఉద్యోగంలో నువ్వే తక్కువ స్థాయిలో నువ్వు బాధపడుతున్నావా? సొమ్మసిల్లి పడిపోతున్నావా? వెనకబడిపోతున్నానని బాధపడుతున్నావా? నీ బలము, నీ శక్తి సరిపోదనని, ధైర్యం సరిపోక నువ్వు ఆగిపోతున్నావా? దేవుని అడుగు. దేవుడు నీకు ఈరోజు మాట్లాడుతున్నది ఏమిటంటే, సొమ్మసిల్లిన వారికి ఆయన బలమునిచ్చి దేవుడుగా ఉన్నాడు. నీకు ఆయన బలమునిచ్చువాడుగా ఉన్నాడు. నీకు ఆయన శక్తినిచ్చి బలాభివృద్ధి చేయవాడుగా ఉన్నాడు. ఈరోజు అంత గొప్ప శక్తివంతమైన దేవుణ్ణి, అంత గొప్ప బలవంతుడైన దేవుని మనం కలిగి ఉన్నందుకు దేవుని ఎంతగానో మహిమపరుతాం. ఈరోజు నువ్వు బలమును పొందుకోవాలంటే, దేవుని నుంచి బలాభివృద్ధిని పొందుకోవాలంటే, నువ్వు తిరిగి లేచి దేవుని కొరకు అనేకమైన అద్భుత కార్యాలు చేయాలంటే, దేవుని నామాన్ని మహిమపరచాలంటే దేవుని బలమును అడుగుదాం. ఈరోజు ఈ వాగ్దానాన్ని మనం అందరము ఏకీభవించి అవును అన్నట్లయితే నాతో కలిసి ప్రార్థించండి. స్తోత్రం తండ్రి, మహాపరిశుద్ధుడా, నీకే వేలాది స్తోత్రం చెల్లించుకుంటున్నాం. అవును తండ్రి, సొమ్మసిల్లిన వారికి బలమును కలిగించిన దేవుడు నీవే.
అయా బలహీనులను నిలబెట్టువాడు, బలము కలగచేసి అయా నీ నామాన్ని మహిమపరచుకోండి. అనేకమైన అద్భుత కార్యాలు బిడ్డల ద్వారా వీళ్ళ జీవితంలో మీరు జరిగించండి. అయా నీ నామాన్ని మహిమపరచుకోండి. శక్తిహీనులకు నువ్వు బలాభివృద్ధి కలగచేస్తానన్నావు. అవునా తండ్రి, మేము శక్తిహీనులుగా ఉన్నాం, మా శరీరం బలహీనంగా ఉంది అయా. ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనముగా ఉంది నా తండ్రి. అయా నీ కొరకు అనేకమైన అద్భుత కార్యాలు చేయాలని, ఎంతో ప్రయాసపడాలని నీ సేవ కొరకు మేము ఆశపడుతున్నాం అయా. అట్లే రీతిగా మేము చేయాలి అంటే నీ నామాన్ని మహిమపరచాలంటే మాకు శక్తి బలము కావాలి అయా. బిడ్డలకి మీరు అనుగ్రహించండి, వీళ్ళని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఎటువంటి పరిస్థితిలో నాకు తెలియదు కానీ మీరు శక్తిని బలాన్ని ఇచ్చి మీరు బలపరచమని యేసు శక్తి గల నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని నామున తండ్రి, ఆమేన్.